రైతు సోదరులకు నా యొక్క నమస్కారాలు. మనం ఒక 8 డేస్ బ్యాక్ కౌన్సిల్ యాక్టివ్ యూరియా కలుపు మందు చల్లడం జరిగింది. నెలకి 8 రోజులు ఎలా చచ్చిపోయింది చూడండి. మెయిన్గా రైతులకు మనం నాటేసినాక కలుపుతోని పెద్ద సమస్య. మనకు ఆ సమస్యకు కౌన్సిల్ యాక్టివ్ నామిల్గోల్డ్ కాంబినేషన్లో మేము చల్లినాము. చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇలా చనిపోయింది, అంతా పండువారింది. ఒక 2-3 రోజులలో మొత్తం చచ్చిపోతుంది. మనము నీళ్ళు కూడా ఇలా పెట్టుకోవాలి పల్చగా. దానివల్ల మనకు నీళ్ళు కూడా బయటికి వెళ్ళగొట్టొద్దు. ఆ నీళ్ళు అనేది దాంట్లోనే ఇంకాలి. దానివల్ల కర్ర విడుచుకొని ఒడిపిల్ అనేది చచ్చిపోతుంది. మనం కౌన్సిల్ యాక్టివ్ యూరియా కలిపి చల్లినాం కాబట్టి కలుపు అనేది చచ్చిపోతుంది. కర్ర అనేది మంచిగా అవుతుంది. కౌన్సిల్ యాక్టివ్ ముఖ్య లక్షణాలు ఏంటంటే, మనము స్ప్రే చేసుకున్నా సరే చల్లినా సరే చేను అనేది ఎర్రగా కాదు. వేరే మందులు ఏమవుతాయంటే చేను ఎర్రగా అవుతుంది. మనం యూరియా కౌన్సిల్ యాక్టివ్ చల్లడం వల్ల మనకు 2 లాభాలు ఉంటాయి. మందు యూరియాలో కలపడం వల్ల మనకు కౌన్సిల్ యాక్టివ్ ఏమో కలుపుకు పనిచేస్తుంది, యూరియానేమో చేను పచ్చగాడానికి పనిచేస్తుంది. ఇలా పిలకలు కూడా వస్తాయి. పూర్తిగా ఇలా చస్తుంది. ఏంటంటే కొన్ని ఇంకా చావలేదు. ఒక 2-3 రోజుల తర్వాత పూర్తిగా వస్తాయి. చూడండి, ఇక్కడ కూడా ఎలా చచ్చిపోయింది. ఇలా మధ్యలో ఎర్రవారినే మొత్తం. అవి కలుపు గడ్డి అంటారు. వాటిని ఉడిపిలే కానీ తుంగనే కానీ కౌన్సిల్ యాక్టివ్ ఏదైనా చేస్తుంది. ఇదే మనం అనేది ప్రోడక్ట్ కౌన్సిల్ యాక్టివ్. మనం దీన్ని తక్కువ నీళ్ళల్లో మంచిగా కలుపుకొని చల్లుకుంటే బాగా రిజల్ట్స్ ఉంటుంది. మనము సపరేట్ కూడా చల్లుకోవచ్చు. మనం సపరేట్ చల్లుకున్నాక వారం 10 రోజుల దాకా యూరియా చల్లొద్దు. చల్లినామనుకో మళ్ళీ ఈ కలుపు అనేది ఎగురొస్తుంది. మనము సపరేట్ చల్లుకుంటే మళ్ళీ ఒకసారి యూరియా చల్లవలసి వస్తుంది. మనకు డబల్ 2 సార్లు చల్లవలసి వస్తుంది. అందుకోసం మనం 2 కాంబినేషన్లో చల్లుకున్నాం అనుకో, కౌన్సిల్ యాక్టివ్ ఏమో ఒడిపిల్కి పనిచేస్తుంది, యూరియా ఏమో చేనుకి పనిచేస్తుంది. మనం ఒకేసారి 2 పనులు అయితే వాటికే మనకు వాళ్ళ చల్లలేని వాళ్ళు కూలోళ్ళని పెట్టుకున్న డబల్ ఖర్చు వస్తుంది, 2 సార్లు అవుతుంది. ఇది ఏంటంటే ఒకేసారి వేస్తే 2 రిజల్ట్స్ ఉంటాయి. అలాగనే మా రైతు అగ్రికల్చర్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.